13వ అధ్యాయము. మొదటి ఆదాము మరియు కడపటి ఆదాము. ఆదికాండము నందలి 1, 2 మరియు 3 అధ్యాయములు ఒక చిన్న చరిత్ర యొక్క నమోదుగా కనిపిస్తున్నది. ఏమైనా ఆత్మపరంగా వివరించినట్లయితే అది చరిత్రలో ఒక విశాలమైన పరిధిని ఆక్రమించును. అనేక మంది క్రైస్తవుల దృష్టివలే ఆదాము, హవ్వ మరియు సర్పముల యొక్క కథ ఏదేను తోట యొక్క ఒక పాత కథ వలె పరిగణించరాదు. దాని చరిత్రలో మనము గత ప్రపంచము మరియు ఈ ప్రపంచముల గురించిన లోతైన సఖ్యములను కనుగొనవచ్చు. మొదటిగా ఆదామును గూర్చి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాసెను. రోమీయులకు 5వ అధ్యాయం 14వ వచనం. ఆదాము రాబోవానికి గురుతయుండెను. రెండవదిగా హవ్వను గూర్చి అతడు ఈ విధంగా వ్రాసెను. 2వ కొరింథీయులకు 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మూడవదిగా సర్పమును గూర్చి అపోస్తలుడైన యోహాను ఈ విధంగా వ్రాసెను. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘట సర్పము హవ్వను శోధించినవాడు పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. హవ్వను మోసగించిన సర్పము అనగా మహాఘట సర్పము లేక అపవాది లేక సాతాను అని పిలువబడే ఆది సర్పము. దీనిని ఆత్మపరంగా పరిశీలించగా భూమి సృష్టించబడక మునుపు దేవదూతల ప్రపంచం నందలి లోతైన సత్యములను కనుగొనవచ్చు. ఆదాము యేసును సూచించును, మరియు హవ్వ భూమి సృష్టించబడక ముందు దేవదూతల ప్రపంచనందు ఆయన ప్రేమించిన దేవదూతలను సూచించును. బబులోను రాజు వలనే పరలోక రాజ్యములోని లూసిఫర్ యొక్క తిరుగుబాటు క్రియలను ప్రవక్త అయిన యెషయా ఇలా వివరించెను. యెషయా 14వ అధ్యాయం 12వ వచనం. తేజోనక్షత్రమా, వేకువచుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున కెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతను, ఉత్తరదిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందను, మేఘమండలము మీది కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ మరి ఒకసారి మనము ఆదికాండము 1, 2 మరియు 3 అధ్యాయములలో వ్రాయబడిన ఆదాము, హవ్వ మరియు సర్పముల కథను భౌతికంగా మరియు ఆత్మీయపరంగా చూద్దాము. ఏదేను వనమందు ఆదాము మరియు హవ్వ అనే దంపతులు సంతోషంగా నివసించేవారు. వారు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులుగా ఉండి భూమి మీద అధికారులై నిర్దోషముగా ఉండెను. ఆదాము దేవుని యొక్క వాక్యమును పరిపూర్ణముగా ఆచరించుటకు ప్రయత్నించెను. అందువలన సాతాను ఎటువంటి కపటముతోనూ ఆదామును పొరపడినట్లు చేయలేకపోయెను. దేవుడు ఆదామునకు మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలమును తినరాదు అను ఆజ్ఞ ఇచ్చెను. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ పాటించవలెనని గట్టిగా తీర్మానించుకున్న విషయం సాతానుకు ముందే తెలిసినందువలన వాడు ఆదామును నేరుగా దాడి చేయలేకపోయాడు. కాబట్టి ఆదాము లేని సమయంలో వాడు బలహీనురాలైన హవ్వను శోధించెను. హవ్వను మాత్రమే శోధించవలెనన్నది సాతాను యొక్క ఉద్దేశము కాదు. మొదటిగా హవ్వను శోధించినట్లయితే ఆదాము కూడా దారి తప్పునని సాతానుకు ఖచ్చితముగా తెలియను. ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా, ఆ మనుష్యుడు ఆదాము చెప్పెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, మరియు వారు ఏక శరీరులగుదురు. హవ్వ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము తినినట్లయితే ఆదాము హవ్వను ఎంతగానో ప్రేమించడము వలన మరియు హవ్వ తన స్వంత శరీరము కాబట్టి ఆదాము కూడా తప్పకుండా దానిని తినుననే దృఢ నిశ్చయమును సాతాను కలిగియున్నది. హవ్వ మంచి చెడుల వృక్ష ఫలమును తిననని తెలుసుకున్న ఆదాము ఆమెను ఒంటరిగా మరణించుటకు వదిలివేయలేక తను కూడా ఆ నిషేధిత ఫలమును తినెను. సాతాను ఊహించిన విధముగానే చివరికి వారు ఏదేను వనము నుండి బహిష్కరించబడి ఉన్నారు. ఆదాము మరియు హవ్వల యొక్క చరిత్ర మనకు ఏమి బోధించుచున్నది? ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. రోమీయులకు 5వ అధ్యాయం 12వ వచనం. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. ఆదాము ద్వారా మనము యేసును గూర్చిన గూఢమైన సత్యమును తెలుసుకోవచ్చునని పై వచనములు తెలియజేస్తున్నాయి. మరి ఒక మాటలలో ఆదాము యేసుక్రీస్తును సూచించును, మరియు హవ్వ ఆయన యందలి పరిశుద్ధులను సూచించును. ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా 2వ కొరింథీయులకు 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కాబట్టి ఆదాము మరియు హవ్వల యొక్క చరిత్ర యేసు మరియు తన పరిశుద్ధులకు మధ్యగల సంబంధము యొక్క గొప్ప సత్యమును కలిగియున్నది. ఈ లోకము సృష్టింపబడక మునుపు ఆత్మీయ లోకము నందు యేసు ఆయన యొక్క పరిశుద్ధ ప్రజలను తనను తానువలే ఎంతో ప్రేమించెను. ఆదాము హవ్వను ప్రేమించిన విధముగా యేసు వారిని ప్రేమించెను. ఆదాము భూమి అంతటా పాలించుటకు అధికారం కలిగియున్నట్లుగా ఈ విశ్వమంతటినీ పాలించుటకు యేసు క్రీస్తుకు అధికారము కలదు. సాతాను ఆయన యొక్క రాజ్యాధికారమునకు గురిపెట్టెను.
అవకాశము చూచుకుని ఆయన ఎంతో ప్రేమించే దేవదూతలను హవ్వను మోసగించిన విధముగా దేవదూతలను కూడా పాపము చేయనట్లుగా చేసి వారిని పరలోకము నుండి బయటకు త్రోసివేయబడినట్లుగా చేసెను. ఆ విధంగా చేయుట ద్వారా పడిపోయిన దేవదూతల వలె యేసు ఈ భూమిపైకి వచ్చినట్లుగా సాతాను పథకము వేసెను. యేసు శరీరధారి అయి ఈ భూమిపైకి వచ్చినట్లయితే హవ్వను శోధించినట్లుగా ఆయనను కూడా విజయవంతంగా శోధించి తద్వారా ఆయన పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళకపోవచ్చనే నమ్మకం సాతాను కలిగియుండెను. వాడు ఊహించిన విధముగానే యేసు పాపము చేసిన వారి యొక్క ఆత్మలను రక్షించుటకు స్వయంగా ఈ లోకమునకు దిగివచ్చి ఆయన యొక్క శరీరమును వారి కొరకు పాప పరిహారార్థబలిగా అర్పించెను. పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది: పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపము చేసిన వారి యొక్క ఆత్మలను రక్షించుటకు పాపము లేని నీతిమంతుడు తప్పక మరణించవలెను. పాత ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు పాపము చేసిన వాడిని విడుదల చేసినట్లయితే అతడు ఆ పాపికి బదులుగా మరణించవలెను. ప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు పెద్దలు యేసును సిలువకు అప్పగించి ఇలా పరిహసించారు: ఆయన ఇతరులను రక్షించును కాని తనని తాను రక్షించుకొనలేడు. యేసు పాపము చేసిన వారి యొక్క ఆత్మల కొరకు మరణించెను, కాని ఆయన మరణము నుండి తిరిగి లేచి విశ్వమంతటా తన యొక్క మహిమను తెలియపరిచెను. దీనిని బట్టి సాతాను ఆశ్చర్యపోయినది. పాపము వలన వచ్చు జీతము మరణము, మరియు పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినందున యేసు తాను మరణించట ద్వారా పాపము చేసిన వారిని రక్షించినప్పటికీ తనని తాను రక్షించుకోలేడని సాతాను అనుకుని ఉన్నది. ఏమైనప్పటికీ యేసు పాపము చేసిన వారి ఆత్మలనే కాక తనని తాను కూడా రక్షించుకొనెను. ఈ యొక్క రహస్యము ఛాయగానున్న మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రకారము పస్కా మరియు ప్రాయశ్చిత్తార్థ దినము నందు దాచబడి ఉన్నది. పస్కా దినమున దేవుడు పాపముతో నిండియున్న ఈ లోకమును సూచించినట్టి బానిసత్వ దేశమైన ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులందరినీ బయటకు తీసుకుని వచ్చెను. మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు ప్రత్యక్ష గుడారమును అపవిత్రము చేసిన ఇశ్రాయేలీయుల పాపములన్నిటినీ ఆయన సాతానును సూచించడి విడిచిపెట్టు మేక యొక్క తలపై ఉంచి ఆ మేకను అరణ్యములోనికి పంపివేశెను. ఇది రాబోయే వాటి యొక్క ఛాయగా ఉన్నది. పస్కా గుడ్డెపిల్ల వలె యేసు తన ప్రజలను గుడ్డెపిల్ల రక్తమునకు బదులుగా సిలువలో చిందించిన ఆయన అమూల్యమైన రక్తము ద్వారా ఈ పాపపు లోకము నుండి బయటకు తెచ్చెను. మరియు ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క పాప పరిహారార్థ బలిగా మేకల యొక్క రక్తమునకు బదులుగా ఆయన రక్తము ద్వారా తన ప్రజలందరి పాపములను ప్రాయశ్చిత్తం చేశాడు. మరియు ఆయన వారి పాపములన్నింటినీ సాతానును సూచించెడి విడిచిపెట్టు మేకపై ఉంచెను. తద్వారా ఆయన తన ప్రజలను రక్షించి తనను తాను కూడా రక్షించుకోగలిగెను. పాపము తీసివేయబడినట్లయితే మరణము నశించును, ఎందుకనగా అది పాపము ద్వారానే ఈ లోకములోనికి ప్రవేశించును. కాబట్టి మరణమునకు నడిపించుచున్న ప్రజలందరి పాపములను సాతానుపై వేసినట్లయితే మరణము కూడా వాని పైకి వచ్చును. యేసు అందరి పాపముల నిమిత్తమై మరణించినను ఆయన మరలా లేవగలడు, ఎందుకనగా ఆయన తాత్కాలికంగా మోసిన వారందరి పాపములు సాతానుకు అప్పగింపబడెను మరియు తత్సరితముగా మరణము కూడా వానికి అప్పగింపబడెను. ఈ మర్మమైన సిద్ధాంతం తెలియని సాతాను యేసును పాపముతో నిందించి మరణమునకు అప్పగించినట్లయితే వాడు యేసుపై విజయము పొందవచ్చునని తలచాడు. కాబట్టి మనుషులందరి పాపములు తనపై వేయబడినని తెలియక వాడు యేసును సిలువ వేశాడు. పునరుద్ధానము మరియు ఆరోహణము తరువాత పరలోకమునందలి జ్యేష్ఠుల సమావేశమునకు హాజరవుచున్న సాతానును యేసు పాపముతో నిండియున్న ఈ లోకము యొక్క మరణగుహలోనికి పూర్తిగా త్రోసివేసెను. ఈ విధముగా వ్రాసియున్నట్లుగా ఫిబ్రియులకు 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యోహాను 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ప్రకటన 12వ అధ్యాయం 4వ వచనం. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో వ్యాలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరిగాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పై వచనములను కలిపి చూచినట్లయితే సాతానుకు జ్యేష్ఠుల సమావేశమునకు హాజరయ్యే హక్కు కలదని మరియు యేసు సిలువ వేయబడు వరకు పరలోకము నుండి వాడు పూర్తిగా బహిష్కరించబడలేదని మనకు తెలియచున్నది. ఏమైనను యేసు యొక్క పునరుత్థానము మరియు ఆరోహణము తరువాత యేసు వాడిని పరలోకము నుండి త్రోసివేసి వానిపై విజయము పొందెను.
ప్రకట 12వ అధ్యాయం 7వ వచనంలో పరలోకము నందు యుద్ధము జరిగెను అననది ఆదాము పాపము చేసినప్పుడు జరిగినని మరియు ఆ సమయమందు సాతాను శపించబడి ఏదేను వనము నుండి బహిష్కరింపబడనని కొంతమంది అనుకొందురు. వాస్తవమునకు ఆదాము పాపము చేయకముందే సాతాను పాపము చేసి పరలోకము నుండి బహిష్కరించబడెను. ఏమైనప్పటికీ సాతాను ఆదాము మరియు హవ్వల వలె పూర్తిగా త్రోసివేయబడలేదు. వాడు ఆదాము యొక్క అధికారమును వంచించి భూలోకము యొక్క ప్రతినిధిగా పరలోకము నందలి జ్యేష్ఠుల సమావేశమునకు హాజరయ్యెను. ఆదాము పాపము చేసినప్పుడు సాతాను కూడా ఆదాముతో పాటు భూమిపైకి త్రోసివేయబడినట్లయితే వాడు పరలోకములో ఉన్న జ్యేష్ఠుల సమావేశమునకు హాజరు కాలేకపోయేవాడు. యేసు యొక్క శిలువ మరణం, పునరుద్ధానము మరియు ఆరోహణము తరువాతే సాతాను పరలోకము నుండి పూర్తిగా బహిష్కరింపబడెను. సాతాను భూమిపైకి త్రోసివేయబడిన తరువాత దేవుని సంఘమును హింసించును మరియు వాడు అంత్యదినములలో దేవుని యొక్క శేషించిన ప్రజలను కూడా హింసించును. యేసు కడపటి ఆదాము మరియు విమోచింపబడినవారు కడపటి హవ్వ అని పిలువబడెదరు.